1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీశమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, తాడేసుకోలేదేంటమ్మా, నీ తాలేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టాను మా ఆయన చల్లగా ఉండాలని. ఇది హాస్యాస్పదంగా ఉంటుంది ఈ మాట. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది కట్టు బొట్టు ఇవన్నీ వదిలేస్తున్నారు. అసలు ఆమెకు పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వలేదా అనేది. ఇంతకుముందు అమ్మాయికి పెళ్ళి అయిందంటే కాళ్ళకి మెట్లనో మెడలో తాడనో సింబల్, లేదంటే పైన సింధూరము ఏదో సింబల్ ఉండేది. ఓహో ఈమెకు పెళ్ళి అయింది అని అలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఏం తెలుస్తలేదు, అవి ఏం పెట్టుకోవట్లేదు. మెట్టెలు కూడా చాలా మంది పెట్టుకోవడం అంటే పెట్టుకోవాలని అని మన ఉద్దేశం కాదు. అంటే అవి ఉంటే అవతల వ్యక్తికి ఒక సైన్, ఓ ఈవిడికి పెళ్ళి అయింది అని. అంటే అవి పెట్టుకోకపోవడం వల్లే బయట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు ఫ్యాషన్గా, కొంతమంది అందరి గురించి కాదు, కొంతమంది ఏంటంటే ఈ కట్టు బొట్టు అని మానేస్తున్నారు. చాలా మంది తాడు కూడా వేసుకోవడం మానేస్తారు అనుకోండి. ఇలా ఉండడం వల్ల అవతల వ్యక్తికి అట్రాక్షన్ అవ్వడము, ఓ ఈవిడ పెళ్లి కాలేదు అనేసి అతను కొంచెం రిజర్వ్డ్ అవ్వడము, కొంచెం నవ్వడము, మాట్లాడడము, ఆవిడ కొంచెం షేర్ చేసుకోవడం, మెల్లమెల్లగా ఇది కనెక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత సమస్యలకు తెలిసిందే మనం రోజు చేసి వీడియోలే. నిజంగా కట్టు బొట్టు మానేస్తున్నారా ఆడవాళ్ళు అంటే? ఒకసారి మానేస్తున్నారు కదా నవీన. ఇప్పుడు యూత్లో చూసుకుంటే 100కి 95% వేసుకోవట్లేదు. నేను చూస్తున్నా, ఎవరు పెళ్ళయింది ఎవరికి పెళ్ళి కాలేదు కూడా అర్థం కావట్లేదు. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న టీషర్ట్లు వేసుకుంటారు, ఇంతే ఉంటుంది. నిక్కర్ కూడా ఇంతే. నేను రోజు చూస్తున్నా, రోజు నాకు ఎదురుగుండా చూస్తున్నా పెళ్ళైన అమ్మాయిలు. మరి వాళ్ళ ఆయన ఏమంటాడో మనకు తెలియదు. మరి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అనే అంటుందేమో బహుశా ఈ అమ్మాయి. వాడు ఏం చేయలేక నోరు మూసుకుంటున్నాడేమో. ఇంకా రోజు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఆ నిక్కర్ వేసుకుని ఒక్కటే తిరుగుతూ ఉంటుంది. మరి పెళ్ళైన అమ్మాయి, మరి ఒక ఏరియాలో అంటే పెళ్ళైన వాళ్ళని తెలుస్తుంది కదా మనకి. మరి అక్కడ ఎక్కడ ఏ సైను లేదు, చేతికి గాజులు లేవు, ఇంకా చెప్పాలంటే చెవులకు కూడా ఏం లేవు, మరి మెళ్ళో ఉండవు, ఏమి ఉండవు. ఇంకా ఒక చెవులో మాత్రం ఉంటాయి బడ్స్, తర్వాత చేతిలో సెల్ ఫోన్, ఇవి మాత్రం ఆభరణాలు. తాళి కంటే ఇంపార్టెంట్ సెల్ ఫోన్. తాళి లేకపోయినా జాందేవ్, ఫోన్ అయితే ఉండాలి. అది పట్టుకుని ఊరికే పిచ్చి కుక్కల్లాగా వాక్కుంటూ ఒకటే వాకింగ్. ఎవరి కోసం ఎందుకు అంత వాకింగ్? నువ్వు ఇంత ఫిగర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే నీ ఆరోగ్యం కోసం కానే కాదంట. నేను నిజంగా చెప్పాలంటే ఆరోగ్యం కోసం కానే కాదు. కామెంట్స్ వస్తాయి మేడం మనకి, గర్దిగుడ్డు రానివ్వండి, నేను ఒక్కొక్కరికి జవాబు చెప్తాను. అంతేనా? నేను చెప్తాను, వాళ్ళ కోసం కాదంటారా? ఏం కాదు, వాళ్ళ ఆరోగ్యం కోసం కానే కాదు. నేను ఖండిగా చెప్తా. నువ్వు ఆరోగ్యం కోసం అయితే ఇంతంత నిక్కర్లు వేసుకుని రావాలా? మొన్న పెద్ద ఆయన వీడియో చేశారు, నాకు పేరు ఏం తెలీదు, యోగా డే నాడు ఒంటికి ట్రాన్స్పరెంట్గా అంటుకుపోయి యాజ్ ఇట్ ఈస్గా షేపులన్నీ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్ని షేపులు అవుట్ అయ్యి కనిపిస్తుంటే అక్కడ వెంకయ్య నాయుడు గారు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరో వచ్చున్నారు గెస్టులుగా. వాళ్ళ ముందు కూర్చొని యోగా చేయడానికి, అంటే వాళ్ళని ఎందుకు పిలుస్తారంటే మిగతా వాళ్ళందరికీ కొంచెం హ్యాపీనెస్ కోసం సెలబ్రిటీస్ని పిలుస్తారు. మరి ఆ బట్టలు వేసుకొని వచ్చి అంత పెద్ద ఆయన ముందు యోగాకి కూర్చుంది. ఇంకొక ఆమె కూడా అంతే, స్లీవ్లెస్ వేసుకొని ఇంకా అంతా కనిపించుకుంటూ. ఆ పెద్ద ఆయన పచ్చిగా తిట్టారు, అన్నీ కనిపించుకుంటూ ఎందుకమ్మా మీ మొగుళ్ళకు చూపించుకోండి గదుల్లో, బయటకు వచ్చి అంత గౌరవనీయమైన పెద్దల ముందు ఏంటి మీ చేష్టలు ఏంటి అని ఆయన పచ్చిగా తిట్టారు. ఆయన నిజమే కదా, అది పెళ్ళైన వాళ్ళే మీరు కట్ బనీలు వేసుకుని లేదా ఒంటికి అంటుకుపోయి మొత్తం షేపులన్నీ అవుట్ చేసుకుంటూ చూపించి యోగా సెలబ్రేషన్స్లో అందరూ యోగా డే చాలా మంది వస్తారు కదా, అందరి ముందు మీరు అబ్బాయిలు అమ్మాయిలు చిన్న పెద్ద అందరూ వచ్చినప్పుడు యోగా అంటే అట్లా చేయాలా? అంటే మరి కంఫర్ట్ అంటారు కదా మేడం. ఆయన వేసిన ప్రశ్న ఇదే, యోగా అంటే ఆ బట్టలు వేసుకోవాలా? మరి తమిళనాడులో అదే రోజున ఇంకో రోజున మారథాన్ లాగా వెళ్ళారు విజయ్ చీఫ్ మినిస్టర్. చక్కగా ఫుల్ ప్యాంట్లు వేసుకున్నారు, ఫుల్ టీషర్ట్స్ వేసుకున్నారు, కవర్డ్ బట్టలతోటి చక్కగా మారథాన్కి వెళ్ళారు. దానికి దీనికి తేడా చూడండి. అక్కడ అవ్వట్లేదా యోగా, ఇక్కడ అవ్వదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే నిజంగా నీ ఆరోగ్యం కోసం నువ్వు వాకింగ్ చేస్తుంటే లేదా ఇంకోటి చేస్తుంటే మామూలు బట్టలతో నువ్వు చేయలేవా? గోచి పెట్టుకోవాలా? ఈ నిక్కర కూడా ఎందుకమ్మా, నువ్వు గోచి పెట్టుకో, పైన గోచి పెట్టుకో, కింద గోచి పెట్టుకో, సరిపోతుంది కదా. నువ్వు ఆరోగ్యం కోసం అయితే అలా ఉండాలి. నువ్వు వేషాలు వేయటం కోసము స్టైల్ కోసము అలాంటి బట్టలు వేసుకోవాలని అవసరం ఉందా? మన కల్చర్ ఏదో, ఇందులో పుట్టి ఎందులో పెరిగామో అది మూలాలు మర్చిపోవద్దు. అదేదో పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టు, పులికి న్యాచురల్గా ఉండేది, దాన్ని ఎవరేమనరు. నక్క వేసుకుంటే నవ్వుతారు, ఊస్తారు, దాని వంశం కాదు అది.
చారలు ఉండే వంశం కాదు దీనిది, ఒక్క నక్క అలాగే ఉండాలి. పుల్లాగా ఎలా ఉంటుంది? ఎవరో ఫారినర్స్ వేసుకున్నారు, ఎక్కడో వేరే స్టేట్ వాళ్ళు వేసుకున్నారు, మనం ఎందుకు వేసుకోవాలి ఇక్కడ? అంటే కట్టుబొట్టు మానేయడం వల్లే ఇలాంటి సంఘటనలు అన్ని జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వివాహిత సంబంధాలు అంటే- దీని మీద ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి, తిడుతున్నారు కూడాను. ఇలా మాట్లాడిన వాళ్ళని కూడా తిడుతున్నారు. నా కళ్ళు నా ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం అన్న వాళ్ళు ఉన్నారు, ఎవరి బట్టలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు అన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరు ఎలా ఉన్నా సరే అసలు ఎందుకు ఉండాలని నేను అడుగుతున్నా. నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు ఉంటానంటావేంటి? ఇది సభ్య సమాజం. సభ్య సమాజం అంటే అర్థం తెలుసా? మనుషులందరూ సంస్కారంగా ఒక సాంప్రదాయంలో ఉన్న ఒక ఊరు అనుకో, ఒక స్టేట్ అనుకో, ఒక దేశం అనుకో, దానికి బద్దులై మనం బ్రతకాలి. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు అడవిలో బ్రతుకుపో. నువ్వు ఏం వేసుకున్నా వేసుకోపోయినా అడవిలో జంతువులు వచ్చి అడుగుతాయా? అడగవు. నువ్వు సమాజంలో మనుషుల మధ్య ఉంటున్నావు కాబట్టి మనుషులు అడుగుతారు. పెళ్లిగాని అమ్మాయిలా కనిపించడానికి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, మాటలు కలపటం, నలుగురు అబ్బాయిలతో కలిసి నలుగురు అమ్మాయిలతో కలిసి ట్రిప్పులు మెట్టలు పెట్టుకుంటే అమ్మ నాకు పెళ్లి అయిపోయింది నాతో మాట్లాడరు అని అనుకుంటారా? గ్రూప్ లో ఒకళ్ళకి పెళ్ళి అయింది, మిగతా వాళ్ళు కావాలేదు, వాళ్ళు ఏవో సెటైర్లు వేస్తూ ఉంటారనమాట. నువ్వు ఇంకా దూరం అయిపోయావు కదా, నువ్వు ఇంకా సంసారానికి అంకితం అయిపోయావు కదా, ఇంకా నీ పనే ఉంది, పిల్లల్ని కానీ పెంచుకుంటా ఉండు, ఇలాంటి జోకులు వేస్తూ ఉండేటప్పటికి అవి ఫేస్ చేయలేక కొంత ఇవి తీసేస్తూ ఉంటారు. కొంతమంది ఎదవ నాటకాలు, ఎదవ వంకలు, పట్టీలు పెట్టుకుంటే ప్యాంట్ అడ్డం వస్తుంది, మట్టెలు పెట్టుకుంటే ప్యాంట్ అడ్డం వస్తుంది, సాక్స్కి అడ్డం వస్తున్నాయి, చైన్ వేసుకుంటేనేమో షర్టుకి అడ్డం వస్తుంది. మరి ఒంటి మీద ఏమీ ఉంచుకోకు, దేనికి అడ్డం రావు కదా, శుభ్రంగా అడవిలోకి వెళ్ళి బతకండి. ఇవి మనిషికి ఇచ్చుకునే గౌరవ మర్యాదలు, సాంప్రదాయానికి ఇచ్చుకునే గౌరవాలు. మన దేశంలో సాంప్రదాయాల నిలయం, మన దేశం ఆచారాల నిలయం. అందులోనే పుట్టాం, అందులోనే చావాలి మనం. ఎవరినో చూసి మనం నేర్చుకుని కొత్త తీసుకొచ్చి ఇందులో పెట్టాలంటే కొత్త ఎలా చేరతాయి? మన వెసులుబాటు కోసం మార్చుకుంటున్నాం, అదే పనులని పెద్దవాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఉండేవారు కదా పాతకాలంలో. అలా ఉంటే ఏమైపోతారు వీళ్ళందరూ? అసలు అలా ఉండాల్సింది. పోన్లే అమ్మ నీకు ఎలా కావాలంటే అలా ఉండు అనబట్టే ఇలా తయారయ్యారు. ఎందుకు తీసేయాలి మరి? అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? తాళెందుకు కట్టాలి? రిజిస్టర్ ఆఫీస్లో 2 సంతకాలు పెడితే పెళ్ళి అయిపోతుంది, అగ్రిమెంటే కదా. ఏ రకంగా పెళ్లి చేసుకున్నా పెళ్ళి అనేది అగ్రిమెంట్ అనే చెప్తున్నారు. అలాంటి అగ్రిమెంట్ ఎలా చేసుకుంటే కాదు? కోట్లు లక్షలు ఖర్చు పెట్టి మండపాలు వేయడం ఎందుకు, వేల మందిని జనాన్ని పిలవటం ఎందుకు, వెండి బంగారాలు ఎక్స్పోజింగ్ ఎందుకు, పట్టుచీరలు ఎందుకు, దట్టు కంచి వెళ్ళి ప్యూర్ కంచి శారీలు తెచ్చుకోవడం ఎందుకు? మళ్ళీ కడతావా నువ్వు జన్మలో చచ్చిపోయే లోపల? కట్టవు. ఎందుకు మరి? ఆ చీర మీద లక్షలు ఇన్వెస్ట్ చేయడం దేనికి? ఆ డబ్బు దాచుకుంటే మీ ఫ్యూచర్కి పనికి వస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. ఇవన్నీ తాళి మట్టెలు తీసేయండి, ఇవన్నీ తీసేసి శుభ్రంగా తిరగండి. బొట్టు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, చెవులకు పెట్టుకోరు, మెళ్ళ పెట్టుకోరు, ఏమీ లేదు. బట్టలు కూడా సరిగ్గా కట్టుకున్నప్పుడు ఇంకా ఏం చెప్పాలి? వీళ్ళు కొంతకాలానికి ఏమో అధిమానవులు అయిపోతారు. ఎర్లీ స్టేజ్లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ లాగా మారిపోవడానికే ఈ పోకడంతా కూడా. మరి సాంప్రదాయం అని పట్టుకుని పాపం చాలామంది వేలాడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మరి వీళ్ళకేమన్నా ఎక్కుతుందా? ఎక్కట్లేదు. బుద్ధి రావాలి మరి. థ్యాంక్ యూ.